హే గాయ్స్ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ లెర్నింగ్. ఈరోజు వీడియో అనేది మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ అవబోతుంది గాయ్స్. ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం హౌ టు ట్రాక్ ప్రొడక్ట్ ప్రైసెస్ ఆఫ్ వేరియస్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్. ఎస్ గాయ్స్, వేరియస్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్న ప్రొడక్ట్ యొక్క ప్రైజెస్ అనేవి మీరు ట్రాక్ చేయొచ్చు. అవి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎప్పుడు డిక్రీజ్ అవుతున్నాయి అనేది మీరు తెలుసుకొని ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది డిక్రీజ్ అయినప్పుడు మీరు షాపింగ్ చేసి దాన్ని బై చేసి మీ మనీని మీరు సేవ్ చేయొచ్చు గాయ్స్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోని ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఓపెన్ చేసుకోండి గాయస్. జనరల్గా మనందరం షాపింగ్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాం డిఫరెంట్ అకేషన్స్కి, లైక్ వెడ్డింగ్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలాగా వేరియస్ అకేషన్స్ వచ్చినప్పుడు మనం షాపింగ్ అనేది చేస్తూ ఉంటాం గాయస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ అనే వర్డ్ వినగానే మనకి ఫస్ట్ మైండ్లో వచ్చేది డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా, మీషో ఇలాగా డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనందరం షాపింగ్ అనేవి చేస్తూ ఉంటాం. అండ్ ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అండ్ ఇంతకుముందు అయితే మనందరం ట్రెడిషనల్గా బయటికి వెళ్ళి డిఫరెంట్ షాప్స్ అనేవి తిరగడం, మళ్ళీ అక్కడ నచ్చకపోతే వేరే షాప్స్కి వెళ్ళడం, ఇలాగ మనం ట్రెడిషనల్ వేలో షాపింగ్ అనేది చేసేవాళ్ళం గైస్. కానీ ఈ రోజుల్లో మనందరికీ డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చేసాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని షాపింగ్ అనేది చేస్తున్నారు. సో మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క టైంలో ఆ యొక్క ప్రోడక్ట్ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇవాళ ఒక ప్రోడక్ట్ అనేది బై చేద్దామని చెప్పి మీరు అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి చూసినట్లయితే దాని ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉన్నట్లయితే సేమ్ ప్రోడక్ట్ని మీరు ఒక 1 వీక్ తర్వాత చూసినట్లయితే దాని ప్రోడక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది గైస్, లేకపోతే ఇంక్రీజ్ అవ్వడం, రెడ్యూస్ అవ్వడం ఇలాగా వేరీ అవుతూ ఉంటుంది ప్రైస్. సో అలాంటి టైంలో మనకి కరెక్ట్ టైంలో ఎప్పుడైతే ప్రైస్ రెడ్యూస్ అయిందో ఆ టైంలో మనం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని బై చేయాలనుకుంటాం. కానీ ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది రెడ్యూస్ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో మనకి తెలియదు గాయస్. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేయడానికి మీ ముందుకి ఈరోజు ఒక సింపుల్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను గాయస్. సో ఆ ట్రిక్ అనేది మీరు యూస్ చేసినట్లయితే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ప్రతి ఒక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు దేంట్లో అయితే షాపింగ్ చేయాలనుకుంటారో ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో, ఎప్పుడు డిక్రీజ్ అవుతుందో మీరు దాన్ని ఈజీగా ట్రాక్ చేయగలుగుతారు గాయస్. సో వీడియోని ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి అండ్ ఈ అమేజింగ్ ట్రిక్ని నేర్చుకొని మీ ఆన్లైన్ షాపింగ్ని మరింత ఈజీ చేయండి గాయస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో నుంచి ప్లే స్టోర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళండి గాయస్. సెర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ప్రైస్ ట్రాకర్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి దాని గురించి సెర్చ్ చేయండి. వన్స్ మీరు ప్రైస్ ట్రాకర్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీ ముందుకి ఈ విధంగా ఒక యాప్ అనేది కనిపిస్తుంది గాయస్. సో మీరు దాని మీద ట్యాప్ చేసి దాన్ని ఓపెన్ చేసుకోండి. వన్స్ మీరు ఈ పర్టికులర్ యాప్ని ప్లే స్టోర్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ హిస్టరీ ఫర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అండ్ మోర్ అని చెప్పి ఈ పర్టికులర్ యాప్ యొక్క నేమ్ మీకు కనిపిస్తుంది. అండ్ దీని లోగో మీరు చూసినట్లయితే పిక్సార్ట్కి సంబంధించిన పిక్సార్ట్ లోగో ఎలా అయితే ఉంటుందో పీ షేప్, ఆ షేప్లో మీకు కనిపిస్తుంది. అండ్ ఆ పీ మధ్యలో మీరు చూసినట్లయితే అప్ అండ్ డౌన్స్ అవి మీకు కనిపిస్తాయి కదా. సో ఈ పర్టికులర్ యాప్ అనేది మనకి ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ అనేవి ఎలా వేరీ అవుతున్నాయో ఈ పర్టికులర్ యాప్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది గాయస్. సో ఇక్కడ నుంచి మీరు ఫటాఫట్ ఈ పర్టికులర్ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నా దాంట్లో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ చేయమని అడుగుతుంది గాయస్. సో ఇక్కడ నుంచి మీరు కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. వన్స్ మీరు ఈ పర్టికులర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ముందుకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి చాలా సింపుల్ అండ్ అండర్స్టాండబుల్ గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పర్టికులర్ యాప్ని మీరు ఫస్ట్ టైం కనుక ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే మీకు ఇక్కడ సైన్ అప్ అవ్వమని చెప్పి అడుగుతుంది గాయస్. సో మీరు మీ యొక్క జీమెయిల్ ఐడి ఈ పర్టికులర్ యాప్లోకి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీ ముందుకి ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి గాయస్. డిఫరెంట్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే
అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అని చెప్పి పేటిఎం ఇలాగ మనకి చాలా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ మీరు కింద చూసినట్లయితే పేస్ట్ ద ప్రొడక్ట్ లింక్ అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ వెబ్సైట్ నుంచి మీరు ఏమైనా ప్రొడక్ట్ అనేది బై చేయాలనుకున్నట్లయితే ఆ ప్రొడక్ట్ యొక్క లింక్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేసి ట్రాక్ ప్రైస్ బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క స్టాటిస్టిక్స్ అన్నీ మీకు ఇక్కడ ఈజీగా ఈ పర్టికులర్ యాప్లో మీకు కనిపిస్తాయి గాయస్. సో ఇక్కడ నుంచి నేను మీకు ఒక అమెజాన్ ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ లింక్ని పేస్ట్ చేసి ఎలా మీరు స్టాటిస్టిక్స్ని ట్రాక్ చేయగలుగుతారో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి గైస్. amazon.in అని చెప్పి మీరు ట్యాప్ చేసినట్లయితే మీ ఇక్కడ అమెజాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏ ప్రోడక్ట్ అయితే బై చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ల్యాప్టాప్స్ కేటగిరీ అనేది వచ్చింది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క ల్యాప్టాప్ని మీరు బై చేయాలనుకున్నట్లయితే మీరు ఏ ప్రోడక్ట్ అయితే బై చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి మీ ముందుకి ఈ విధంగా కనిపిస్తాయి. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క లింక్ని కాపీ చేయాలి గైస్. మీరు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క లింక్ని ఎలా కాపీ చేయొచ్చు అంటే మీరు మీ అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ ప్రోడక్ట్ బై చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ కాపీ సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ లింక్ అనేది కాపీడ్ అని చెప్పి వచ్చింది చూసారా. లింక్ అనేది సక్సెస్ఫుల్గా కాపీ అయిపోతుంది గైస్. వన్స్ మీరు ప్రోడక్ట్ యొక్క లింక్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రైస్ ట్రాకర్ యాప్లోకి వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది, పేస్ట్ ద ప్రొడక్ట్ లింక్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. సో ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు పేస్ట్ చేయమని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. చేయగానే మీకు ఆ పర్టికులర్ కాపీ చేసిన లింక్ అనేది ప్రొడక్ట్ లింక్ అనేది మీకు ఇక్కడ పేస్ట్ అయిపోతుంది గైస్. వన్స్ మీరు మీ యొక్క ప్రొడక్ట్ యొక్క లింక్ని పేస్ట్ చేసిన తర్వాత మీరు ట్రాక్ ప్రైస్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ మీరు ట్రాక్ ప్రైస్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీ ముందుకి ఈ విధంగా ఈ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి కనిపిస్తాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ గ్రాఫ్ అనేది కనిపిస్తుంది, ఒక లైన్ గ్రాఫ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఈ లైన్ గ్రాఫ్ అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ 0 నుంచి స్టార్ట్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే హైయెస్ట్ ప్రైస్ అనేది 75K దాకా ఉంది గాయస్. సో మీరు ఈ యొక్క లైన్ గ్రాఫ్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆ పర్టికులర్ డేట్ అండ్ ప్రైస్ అనేది మీకు కనిపిస్తుంది గాయస్. సో మీరు లెఫ్ట్కి కానీ రైట్కి కానీ స్వైప్ చేసినట్లయితే మీకు ఒక్కొక్క ఏ రోజు ఎంత ప్రైస్ ఉందో మీకు ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తుంటే నాకు డేట్ అండ్ మంత్ నాకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 జూలై 2021లో దీని ప్రైస్ 72,990. సో అలాగే మీరు రైట్కి స్వైప్ చేసినట్లయితే దాని యొక్క ప్రైస్ అనేది కాన్స్టెంట్గా అలాగా మూవ్ అవుతుంది గైస్. అండ్ పర్టికులర్ టైంలో మీకు కూడా అప్వర్డ్ కర్వ్ అనేది మీకు కనిపించింది. అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది రైజ్ అయింది గైస్. సో మీరు ఇక్కడ అప్వర్డ్ కర్వ్ దగ్గరికి స్వైప్ చేసినట్లయితే దీని ప్రైస్ అనేది 10th ఆగస్ట్కి రైజ్ అయింది కదా 74,000కి. ఇంతకుముందు 72,000 ఉంది. సో అలాగా మీరు ఏ రోజు ప్రైస్ అనేది ఎంత అవుతుంది అండ్ ఎంత డ్రాప్ అవుతుంది అనేది మీరు ఈజీగా ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు గాయస్. అండ్ ఇక్కడ మీరు కింద చూసినట్లయితే మీకు 4 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి గాయస్. కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, ఈ ప్రోడక్ట్ యొక్క కరెంట్ ప్రైస్, లోయెస్ట్ ప్రైస్, హైయెస్ట్ ప్రైస్ అండ్ యావరేజ్ ప్రైస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు కిందకి ఇంకొంచెం చూసినట్లయితే మీకు ఇక్కడ సెట్ ప్రైస్ అలర్ట్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది. సో వన్స్ మీరు దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ కరెంట్ ప్రైస్ చూపిస్తుంది అండ్ టార్గెట్ ప్రైస్ కూడా మీకు చూపిస్తుంది గాయస్. సో ఇక్కడ కరెంట్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ అనేది సేమ్గా ఉంది. మీరు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఇంతకి వచ్చిన తర్వాత మీకు ఒక అలర్ట్ అనేది రావాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ నుంచి టార్గెట్ ప్రైస్ అనేది మీరు ఏ ప్రైస్కి అయితే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని కొనాలనుకుంటున్నారో ఆ ప్రైస్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. మీరు లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసినట్లయితే ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ రైట్ సైడ్కి మీరు దీన్ని స్వైప్ చేసినట్లయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గైస్. సో మీరు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ఎంత ప్రైస్కి అయితే కొనాలనుకుంటున్నారో ఆ ప్రైస్ని మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సెట్ అలర్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా కాకుండా మీరు మాన్యువల్గా కూడా మీ యొక్క ప్రైస్ని ఎంటర్ చేయొచ్చు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ అలా చేయాలంటే మీరు ఇక్కడ ఎడిటర్ బటన్ మీకు కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసి దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు టెక్స్ట్ బాక్స్ అనేది కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ల్యాప్టాప్ని మీరు 60,000కి డిక్రీజ్ అయిన తర్వాత కొనాలని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు 60,000
60,000 అని మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి గాయస్. సో ఈ విధంగా మీరు దీని యొక్క ప్రైస్ని మీరు స్లైడర్ని యూస్ చేసి కూడా సెట్ చేయొచ్చు, లేకపోతే మాన్యువల్గా ఎడిటర్ బటన్ మీద ట్యాప్ చేసి కూడా సెట్ చేయొచ్చు అలర్ట్ని. సో వన్స్ మీరు మీ యొక్క టార్గెట్ ప్రైస్ అనేది సెట్ చేసుకున్న తర్వాత సెట్ అలర్ట్ బటన్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూసారా కింద లోడ్ అవుతుంది. సో ఇక్కడ లోడ్ అయిపోయింది అండ్ ఇక్కడ మనకి ఒక మెసేజ్ కూడా మనకి కనిపిస్తుంది గాయస్, ప్రైస్ అలర్ట్స్ యాక్టివ్ అని చెప్పి. అండ్ 63,816 రూపీస్కి మనం ఈ పర్టికులర్ ప్రైస్ని మన పర్టికులర్ టార్గెట్ ప్రైస్ అనేది సెట్ చేసాం. అండ్ వన్స్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఈ అమౌంట్కి రీచ్ అవ్వగానే మీకు ఒక అలర్ట్ మెసేజ్ అనేది, ఒక నోటిఫికేషన్ అనేది జనరేట్ అవుతుంది గాయస్. సో మీరు ఆ నోటిఫికేషన్ యూస్ చేసుకొని మీరు అనుకున్న ప్రైస్ అనేది రీచ్ అయింది కాబట్టి వెంటనే మీరు వెళ్ళి ఆ పర్టికులర్ వెబ్సైట్లో మీరు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని బై చేయొచ్చు గాయస్. టాప్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. సో అది మెనూ బార్ గాయస్. సో దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు ఇక్కడ డీల్స్ అండ్ డ్రాప్స్ అని బటన్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే రీసెంట్గా ప్రైస్ డ్రాప్ అయిన ప్రొడక్ట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వాచ్ అనేది చూసినట్లయితే ఫస్ట్ వాచ్ 8 సెకండ్స్ ఎగో అనేది దీని ప్రైస్ డ్రాప్ అయింది గాయస్. సో దీని యాక్చువల్ ప్రైస్ మీరు చూసినట్లయితే 3,300 ఉంది అండ్ ఇది డ్రాప్ అయ్యి 850 రూపీస్కి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది గాయస్. సో ఈ విధంగా మీరు డీల్స్ అండ్ డ్రాప్స్ బటన్ మీద ట్యాప్ చేసి రీసెంట్గా ఏమేమి ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ అనేవి డ్రాప్ అయ్యాయో తెలుసుకోవచ్చు. దానికి అకార్డింగ్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది ఈ పర్టికులర్ కేటగిరీలో అవైలబుల్గా ఉంటే మీరు సింపుల్గా దాన్ని తక్కువ ప్రైస్లో మీరు దాన్ని బై చేయొచ్చు గాయస్. అండ్ సెకండ్ ఆప్షన్ మీరు చూసినట్లయితే మై యాక్టివ్ అలర్ట్స్ అని మీకు కనిపిస్తుంది. సో దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు ఏ ప్రొడక్ట్స్కి అయితే మీరు టార్గెట్ ప్రైస్ని సెట్ చేసుకున్నారు, అలర్ట్స్ అనేవి సెట్ చేసుకున్నారు, సో ఆ ప్రొడక్ట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో రీసెంట్గా మనం ల్యాప్టాప్ యొక్క టార్గెట్ ప్రైస్ని సెట్ చేసాం కాబట్టి ఆ ప్రొడక్ట్ నాకు కనిపిస్తుంది. అండ్ బిఫోర్ మీరు చూసినట్లయితే ఇంతకుముందు కూడా నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఆల్రెడీ కొన్ని అలర్ట్ మెసేజెస్ టార్గెట్ ప్రైస్ అనేది సెట్ చేసుకున్నాను గాయస్. సో ఆ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే లైక్డ్ ప్రొడక్ట్స్ అని మీకు కనిపిస్తుంది. సో మీకు ఏమైనా ప్రొడక్ట్ అనేది నచ్చినట్లయితే మీరు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని లైక్ చేసుకోవచ్చు గైస్. అండ్ లైక్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని మీకు ఇక్కడ ఈ కేటగిరీలో కనిపిస్తాయి. అండ్ రీసెంట్ చెక్స్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే మీరు ఈ పర్టికులర్ యాప్లో రీసెంట్గా ఏమేమి ప్రొడక్ట్స్ అయితే చెక్ చేశారో ఆ పర్టికులర్ హిస్టరీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది గైస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జాయిన్ అస్ ఆన్ టెలిగ్రామ్ అని ఉంది. సో మీరు ఈ పర్టికులర్ యాప్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే ఆ పర్టికులర్ బటన్ మీద ట్యాప్ చేసి వీళ్ళ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వండి గైస్. దాంట్లో కూడా వీళ్ళు ఆఫర్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఏమైనా ప్రైస్ డ్రాప్ అయినా, ఏమైనా ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ డ్రాప్ అయినట్లయితే ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ని వాళ్ళు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేస్తారు. సో ఈ విధంగా ఈ పర్టికులర్ యాప్ని మీరు యూస్ చేసి మీ ఆన్లైన్ షాపింగ్ ప్రాసెస్ని మరింత సింపుల్ అండ్ ఈజీ చేసుకోండి guys. మీ యొక్క మనీని మీరు సేవ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అండ్ ఇలాంటి మరిన్ని టెక్నికల్ ట్రిక్స్ని నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బి గ్లాడ్ టు మేక్ వీడియోస్ ఆన్ యువర్ క్వరీస్. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్. Bye bye.